హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరైన వారెన్ బఫెట్. ఆయన సింపుల్ జీవితం, తెలివైన ఆర్థిక నిర్ణయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఆయన చెబుతారు, డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం, కానీ దానిని తెలివిగా ఖర్చు చేయడం, దానిని జాగ్రత్తగా నిలబెట్టుకోవడం అదే నిజమైన విజ్ఞానం. ఇప్పుడు ఆయన చెప్పిన ముఖ్యమైన పొదుపు సూత్రాలు చూద్దాం. నెంబర్ 1, ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దానిని పొదుపు చేయకండి. వారెన్ బఫెట్ చెప్తారు, డూ నాట్ సే వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, బట్ స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్. ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దాన్ని పొదుపు చేయకండి, ముందే పొదుపు చేసి మిగిలిన దాన్ని ఖర్చు చేయండి. మనలో చాలా మంది జీతం వచ్చిన తర్వాత ముందు ఖర్చు చేసి మిగిలితే పొదుపు చేస్తారు, కానీ ఇలా చేస్తే ఏది మిగలదు. బఫెట్ చెప్తున్నది, ముందే కొంత మొత్తం పక్కన పెట్టి మిగిలిన దాంతో జీవించండి. నెంబర్ 2, చిన్న చిన్న ఖర్చులు కూడా ప్రమాదం. బెవేర్ ఆఫ్ లిటిల్ ఎక్స్పెన్సెస్, ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్. చిన్న చిన్న ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి, ఒక చిన్న రంధ్రం కూడా గొప్ప నౌకను ముంచేస్తుంది. ప్రతిరోజు చిన్న చిన్న ఖర్చులు, కాపీ, అవసరపు షాపింగ్, అవసరం లేని సబ్స్క్రిప్షన్స్, ఇవి పెద్దగా కనిపించకపోయినా నెలాఖరుకి పెద్ద మొత్తంగా మారుతాయి. మన నౌకను ముంచే చిన్న రంధ్రాలు ఇవే. నెంబర్ 3, అప్పులు బానిసలు చేస్తాయి. వారెన్ బఫెట్ ఎప్పుడు అప్పులు చేయవద్దని హెచ్చరిస్తాడు. ఇఫ్ యూ బై థింగ్స్ యూ డోంట్ నీడ్, యూ విల్ సూన్ సెల్ థింగ్స్ యూ నీడ్. మీకు అవసరం లేని వాటిని కొంటే త్వరలో మీకు అవసరమైన వాటినే అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పు అంటే స్వేచ్ఛ కోల్పోవడం. మనం తక్కువలో జీవించగలిగితేనే నిజమైన ధనవంతులవుతాం. నెంబర్ 4, పెట్టుబడి, పొదుపును పెంచే మార్గం. బఫెట్ చెబుతారు, నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్, మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ ఏ సెకండ్ సోర్స్. ఒకే ఆదాయంపై ఆధారపడకండి, పెట్టుబడుల ద్వారా రెండవ ఆదాయ వనరులు సృష్టించండి. పొదుపు చేసిన డబ్బు బ్యాంకులో ఉంచడమే కాకుండా తెలివిగా పెట్టుబడులు పెడితే అది మరింత పెరుగుతుంది. అది స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా మీ నైపుణ్యాన్ని పెంచుకోవడంలో పెట్టుబడి కావచ్చు. నెంబర్ 5, సింపుల్ లైఫ్, నిజమైన సంపాదన. వారెన్ బఫెట్ బిలియనియర్ అయినా ఇప్పటికీ 1958లో కొన్న ఒకే ఇంట్లోనే ఉంటారు. ఆయన జీవితం మనకు చెప్పే సత్యం, సంపద అంటే విలాసం కాదు, సంపద అంటే ఆర్థిక స్వేచ్ఛ. తక్కువలో తృప్తిని ఉండడం నేర్చుకుంటే మనం ఎక్కువ ధనవంతుల్లా జీవిస్తాం. వారెన్ బఫెట్ చెప్పిన ఈ సూత్రాలు మనకు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. తెలివిగా ఖర్చు చెయ్యండి, ముందే పొదుపు చెయ్యండి, అవసరం లేని ఖర్చులను దూరం పెట్టండి, అప్పుల బానిసలు అవ్వకండి, మరియు పొదుపు చేసిన డబ్బును తెలివిగా పెట్టుబడిగా మార్చండి. మన జీవితంలో డబ్బు ఎప్పటికీ ఒక సాధనం మాత్రమే, కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు మరిన్ని కంటెంట్లో ఇంట్రెస్టింగ్గా చూసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.